వినరో భాగ్యము విష్ణు కథ. సనాతన కథలకు స్వాగతం. విష్ణు కథలు మొదటి పార్టు మత్స్యావతారం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తదుపరి అవతారం గురించి తెలుసుకుందాం. సప్తఋషులు ఆకాశానికి చేరుకుని తమ తమ స్థానాల్లో సప్తర్షి మండలంగా ప్రకాశిస్తూ ధ్రువునికి ప్రదక్షిణం చేస్తూ తిరగసాగారు అని సూతుడు చెప్పగా, మునులు సూత మునీంద్ర, ధ్రువుని చరిత్ర వినగోరుతున్నాము అన్నారు. సూతుడు ఇలా చెప్పసాగాడు. ఈ మహావిశ్వంలో ఉన్నతోన్నతమైన స్థానమే ధ్రువమండలం. అదే విశ్వస్వరూపుడైన విష్ణువు శిరస్సుండే తావు. అంతటి అత్యున్నత పదాన్ని పొందిన ధ్రువుడు ఉత్తానపాదుడు అనే రాజు కొడుకు. ధ్రువుడి తల్లి సునీతి, ఉత్తానపాదుడి పెద్ద భార్య, సురుచి చిన్న భార్య. రాజుకు చిన్న భార్య సురుచి మీద మక్కువ ఎక్కువ. ఒకనాడు ఉత్తానపాదుడు సురుచి కొడుకు ఉత్తముణ్ణి తన తొడపై కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తూ ఉండగా ధ్రువుడు అక్కడకు వచ్చి తాను కూడా తండ్రి తొడపై కూర్చోవాలని తండ్రి దగ్గరగా చేరి ఆశతో చూశాడు. సురుచి అక్కడే ఉన్నది. రాజు ఆమెకు జడిసి ధ్రువుణ్ణి చూసి చూడనట్టు ఊరుకున్నాడు. తమ్ముణ్ణి కూర్చోబెట్టుకున్నట్లే తండ్రి నన్ను కూడా ఎత్తి కూర్చోబెట్టుకుంటాడని ఆశించిన ధ్రువుడు బిక్కమొహం వేసి గొడ్ల నీరు పెట్టుకున్నాడు. పసివాడి బుగ్గలపై కన్నీటి ముత్యాలు మెరిశాయి. అది చూసి సురుచి ఫక్కున నవ్వి, దిక్కుమాలిన దానికి పుట్టినవాడా, నువ్వు ఎంత తపస్సు చేసినా నా కొడుకుతో సమానంగా తండ్రి తొడ మీద కూర్చునే యోగం నీకు అబ్బదురా అబ్బి. నా కడుపున పుట్టాలి, నీకా భాగ్యం కలగాలి అంతే అన్నట్టు. నువ్వు మహా గొప్పగా నారాయణ సంకీర్తనం చేస్తుంటావేమో, తపస్సు చేసి ఆ భాగ్యం కలిగిస్తాడేమో ఆ నారాయణుడే అడిగి చూడు అని హేళన చేసింది. పసివాడి మనస్సు కుతకుతలాడింది. దుఃఖం పెళ్ళుబికింది. ఉక్కురోషం ముంచుకొచ్చింది. కొరడా తీసుకుని సురుచిని చావబాదాలనిపించింది. కత్తితో నిలువున చీరెయ్యాలనిపించింది. మరుక్షణంలోనే సురుచి, నాయనా, నారాయణుడిని నమ్ముకో, తపస్సు చెయ్యి అని ఉపదేశించిన సద్గురువులాగా కనిపించింది. అంతటి మహత్తరమైనటువంటి ఉపదేశానికి నోచుకోని ఉత్తముడు అభాగ్యుడైన వట్టి అమాయకుడిలాగా కనిపించాడు. ఉత్తానపాద మహారాజు చీకటి వలలో చిక్కుకొని బిక్కుబిక్కుమంటున్న దుప్పిలాగా కనిపించాడు. ధ్రువుడు సురుచికి గురోపదేశం పొందిన శిష్యుడిలాగా నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళాడు. ధ్రువుడి చేష్ట అర్థం కాని సురుచి మొదట నివ్వెరపోయింది. తరువాత కుర్రాడు మంచివాడే, 4 తిట్టినా మ్రొక్కుతూ వెళ్ళాడు. ఆయన మ్రొక్కకేం చేస్తాడు, నా ఎదుట నోరు మెదపడం వాడి తరమా, వాడి తల్లి తరమా అని సగర్వంగా తనలో తాను విపరీతంగా పొంగిపోతూ సరిపెట్టుకుంది. కన్నీటి చారలతో వచ్చిన ధ్రువుణ్ణి చూసి జరిగింది దాసీల వల్ల విన్న సునీతి బావురుమంటూ, అవును నాయనా, దాసీదానికన్నా హీనంగా బతుకుతున్న నా కడుపున ఎందుకు నువ్వు పుట్టాలి, నలుగురెదుట అవమానపడాలి? నీ సవతి తల్లి మాటలు ముమ్మాటికే నిజం. నీకు నాకు ఆ నారాయణమూర్తి తప్ప వేరే దిక్కే లేదు అన్నది. ఆ మాటలకు ధ్రువుడు ధైర్యంగా లేచి నిలబడి, అమ్మా, నేను తపస్సుకి వెళుతున్నాను అన్నాడు. ఏమిటి, తపస్సు చేస్తావా? సురుచి కడుపున పుట్టాలని వరం కోరుకో అన్నది సునీతి. అమ్మా, ఆగు, మళ్ళీ ఆ మాటే అనకు. నేను నీ కొడుకును, మరెవరికో కొడుకునే పుట్టాలని ఎందుకు కోరతాను? మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. అది ఆత్మహత్యతో సమానం. ధ్రువుడి తల్లి ఎంత భాగ్యశాలి అనేలాగా, దిక్కులకు దిక్కుగా ఉండేలాగా నారాయణుణ్ణి కోరుకుంటాను, వస్తాను అని చెప్పి ధ్రువుడు బయలుదేరాడు. నారదుడు ఎదురుగా వస్తూ, ఓహో ధ్రువకుమారా, ఆడుకోవడానికి బయలుదేరినట్టుంది, అవునా అన్నాడు. తపస్సుకు వెళుతున్నాను స్వామి అన్నాడు ధ్రువుడు. తపస్సు అనే ఆట ఒకటి ఉందన్నమాట. చక్కా ఆడుకోనాయనా అన్నాడు నారదుడు.
ఆట కాదు, నిజంగా తపస్సు చేయడానికే వెళ్తున్నాను మునీంద్ర అన్నాడు ధ్రువుడు. అదా సంగతి? ఓస్, ఈ మాత్రం దానికి తపస్సు ఎందుకోయి ధ్రువ? నాతో రా, నీ తండ్రి నిన్ను తొడ మీద ఎందుకు కూర్చోబెట్టుకోడో చూస్తాను అన్నాడు నారదుడు. ఎవరి దయాధర్మాలు నాకు వద్దు స్వామి, అన్నిటికంటే ఉన్నతమైన నారాయణుని అనుగ్రహం నాకు కావాలి. అందుకే తపస్సు చేయడానికి అరణ్యానికి వెళుతున్నాను అన్నాడు ధ్రువుడు. తపస్సు అంటే మాటలు కాదు నాయనా. అరణ్యంలో పులులు, సింహాలు మొదలైన క్రూర మృగాలుంటాయి. ఎండా, వాన, చలి అన్నీ బాధగానే ఉంటాయి. నా మాట విను విను ఇంటికి పద అన్నాడు నారదుడు. నారదుడి మాటలకు ధ్రువుడు, నేను క్షత్రియుణ్ణి, పరాభవం సహిస్తూ బతకలేను. నాకు పిరికి మందు నూరిపోయడానికి వచ్చారా స్వామి అన్నాడు వినయంగా. నాయనా ధ్రువ, నీ దీక్ష తెలుసుకోవడానికే అలాగా అన్నాను. ఒకప్పుడు నేను కూడా దిక్కులేని బాలుడినై ఎన్నెన్నో అవమానాలు, అగచాట్లు పడి అడవి చేరి తపస్సు చేసిన వాడినే. నువ్వు మధువనానికి వెళ్ళి ఓం నమో నారాయణ అని జపిస్తూ తపస్సు చేయి. నిన్ను ఆశీర్వదిస్తున్నాను, కృతార్థుడివైరా అని నారదుడు అన్నాడు అని సూతుడు చెప్పగా, మునులు, మునీంద్ర, నారదుడు ఎందుకు అగచాట్లు పడ్డాడు? నారదుడి వృత్తాంతం వినాలని కుతూహలంగా ఉంది అన్నాడు. సూతుడు నారదుడి గురించి చెప్పసాగాడు. ముందు జన్మలో నారదుడు ఒక దాసీకి కొడుకే జన్మించాడు. ఆ దాసి ఒక భాగవతోత్తముడి ఇంట పనిచేస్తుండేది. ఆ ఇంట సదా మునులు, జ్ఞానులు అతిథి సత్కారాలను పొందుతూ ఉండేవారు. పసివాడైన నారదుడు వారికి అవసరమైనప్పుడల్లా నీళ్లు అందిస్తూ, సపర్యలు చేస్తూ, వారు మాట్లాడుకునే గొప్ప గొప్ప విషయాలను, విష్ణు మహిమలను శ్రద్ధగా ఆలకిస్తూ ఉండేవాడు. నీరు ఇచ్చేవాడని వారు పసివాడని నారదుడు అని పేరు పెట్టి నారద అని పిలుస్తూ ఉండేవారు. అంతలో అతని తల్లి పాము కాటుతో మరణించింది. పసివాడికి తండ్రి ఎవరో ఏమైనాడో తెలియదు. తోటి పిల్లలు నారదుణ్ణి దాసీదాని కొడుకని, దిక్కుమాలిన వాడని అంటుండేవారు. కొద్ది రోజులకే ఇంటి యజమాని భాగవతోత్తముడు కూడా గతించాడు. నారదుడు నిరాశ్రయుడై తిరుగుతూ ఆకలితో ఏ ఇంటి ముందైనా నిలబడితే అతన్ని దొంగను చూసినట్టు చూసి తరిమేసేవారు. తండ్రి ఎవరో తెలియని పాపిష్టివాడని తిట్టేవారు. నారదుడు పరమ సాధువు అవడం చూసి దుడుకు పిల్లలు రాళ్ళు రువ్వి, కొట్టి, ఏడిపించి ఆనందిస్తూ ఉండేవారు. నేను ఈ మనుషుల్లో ఎందుకు పుట్టాను? నేనేం తప్పు చేశానని నన్నింత అన్యాయంగా చూస్తున్నారు? క్రిమి కీటకాలు, అడవుల్లో మృగాలు హాయిగా బతుకుతున్నాయి అని అనుకుంటూ నారదుడు ఊరు విడిచి అడవి పట్టాడు. అతనికి మునులు, జ్ఞానులు చెప్పుకునే విషయాలు గుర్తుకొచ్చాయి. నేనెందుకు తపస్సు చేయకూడదు? గొప్ప పుట్టుక దేవతల్లో పుట్టాలి అనుకుంటూ తపస్సు మొదలుపెట్టాడు నారదుడు. దిక్కులేని వాడికి ఎవడు దిక్కో, ఈ లోకానికంతకు ఎవడు తండ్రో అతడే నాకు అన్ని. నన్ను అతడేం చేసినా సరే అంతా అతని ఇష్టం అంటూ కాలం గుర్తు లేకుండా ఘోరమైన తపస్సు చేశాడు. నారదుడి తపస్సు పరిపక్వమైంది. అతనిపై గొప్ప తేజస్సు పడి అతన్ని ఆవరించింది. జ్యోతి రూపంలో ప్రసన్నుడైన విష్ణువు, వత్స నారద, నీవు నాలో కలిసిపోతున్నావు. నీవు బ్రహ్మ మానసపుత్రుడవై జన్మిస్తావు. నీలో నా అంశ ఉంటుంది. చిరంజీవిగా త్రికాల వేదివై ముల్లోకాలు తిరుగుతూ సదా నన్ను కీర్తిస్తుంటావు అని చెప్పాడు. నారదుడు విష్ణు అంశతో బ్రహ్మకు కుమారుడై దేవమునిగా పూజింపబడ్డాడు. విష్ణువు యొక్క లీలావతారాల్లో నారదుని అవతారం ఒకటిగా చెప్పబడింది. అటువంటి నారదుడి వల్ల ఉపదేశం పొంది ధ్రువుడు చరచరా వెళ్తూ ఉంటే, అన్నా ఆగు, అడవికి వెళ్ళొద్దు అంటూ పరుగు పరుగున ఉత్తముడు ఏడుస్తూ వచ్చి ధ్రువుడికి అడ్డంగా చేతులు సాచి నిల్చుని, నువ్వు అడవికి పోతే నేనెవరితో కలిసి హరిభజన చేసేది? ఆడిపించడానికి నీలాంటి అన్నయ్య ఎక్కడ దొరుకుతాడు? మా అమ్మ నిన్ను అన్ని మాటలన్నదని నా మీద నీకెందుకు కోపం? వెళ్ళకురా
అంటూ వలవలా ఏడ్చాడు. ధ్రువుడు ఉత్తముణ్ణి కౌగిలించుకుని, తమ్ముడు, నన్ను కన్నందుకు మా అమ్మ కూడా గొప్పది అనిపించుకోవద్దా? అందుకే వెళ్తున్నాను అన్నాడు. ఉత్తముడు, అయితే నేను నీతో అడవికి వస్తాను. నువ్వు తపస్సులో ఉంటే నేను పళ్ళు అవి తెస్తుంటాను అన్నాడు. ధ్రువుడు, అలా అయితే మీ అమ్మ ఏడుస్తుంది తమ్ముడు. నేను అన్నను, నా మాట వినాలి, వెళ్ళు అన్నాడు ఆప్యాయంగా. ఆ మాటతో ఉత్తముడు అలాగే చతికిలపడి ఏడుస్తూ ఉంటే సురుచి వచ్చి బుజ్జగించబోతే, అమ్మా, నన్ను ముట్టుకోకు, నీ మూలాన్నే అన్నయ్య వెళ్ళిపోతున్నాడు అన్నాడు. సురుచి లజ్జతో తల వంచుకుని, నేను పాపిష్టిదాన్ని, అంతా నా మూలానే జరిగింది అని అంటుంటే ఉత్తానపాదుడు, ధ్రువా ఆగు నాయనా, ఇదంతా నా మందబుద్ధి వల్లనే జరిగింది. నా సింహాసనం నీది, రా నాయనా అంటూ ఎలుగెత్తి పిలుస్తూ అక్కడికి వచ్చాడు. అప్పటికే ధ్రువుడు చాలా దూరం వెళ్ళిపోయాడు. నారదుడు సునీతితో, అమ్మా, నీవు రత్నగర్భవు, నీ కుమారుడి గురించి విచారించకు, నారాయణుడే అతనికి రక్ష అని చెప్పి ఉత్తానపాదుడితో, రాజా, ఇది మనం అందరం సంతోషించవలసిన సమయం. నీకు తండ్రి, ధ్రువునికి తాత అయిన స్వయంభువ మనువు వంశానికి ధ్రువుడు ఎనలేని కీర్తి తెస్తాడు. ఇందులో ఎవరు చేసింది ఏమీ లేదు, అంతా ఆ నారాయణుడి సంకల్పమే అని చెప్పి అందరినీ ఊరడించి శాంతపరిచాడు. ధ్రువుడు మధువనంలో ఓం నమో నారాయణ అని తపస్సు చేస్తుంటే యమునా నది జలజలా పారుతూ శృతి కలుపుతూ ఉన్నది. క్రూర మృగాలు అతని చుట్టూ ఆప్తమిత్రుల్లా తిరుగుతున్నాయి. అతని తపస్సుకు ముల్లోకాలు గజగజలాడాయి. ఎవరెక్కడ తపస్సు చేస్తున్నా ఇంద్ర పదవి కోరతారనుకుని భయపడే ఇంద్రుడు ధ్రువుడి తపోభంగానికి భీతి కలిగించే ఇంద్రజాలం చాలా చేశాడు. వజ్రాయుధం ఝుళిపించి ఉరుములు మెరుపులు పిడుగులు రాల్చి భీభత్సం చేశాడు. ధ్రువుడు దేనికే చలించలేదు. ఇంద్రుడు రాళ్ల వర్షం కురిపించాడు. విష్ణు చక్రం ధ్రువుడిపై తిరుగుతూ అన్నింటినీ తొలగొట్టింది. అప్పుడు నారదుడు ఇంద్రుడితో, ధ్రువుడు సామాన్య బాలుడని అనుకున్నావు, అతన్ని నువ్వేమీ చేయలేవు, అనవసరంగా బెంగపడకు, ఇంద్ర పదవి అతనికి గడ్డి పరకలాంటిది తెలుసా అని బుద్ధి చెప్పాడు. ధ్రువుని తపస్సుకు మెచ్చుకుని విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు విష్ణువు కాళ్ళు చుట్టేసి విష్ణువు ముఖాన్ని తదేకంగా చూస్తూ పట్టరాని ఆనందం వల్ల నోట మాట రాకుండా ఉండిపోయాడు. నిన్ను నోరారా స్తుతించాలని ఉన్నది, నేను బాలుడను, స్తోత్ర పాఠాలు తెలియవు అని మనస్సులో అనుకుంటూ ఆనంద బాష్పాలు రాలుస్తున్నాడు. విష్ణువు తన శంఖాన్ని ధ్రువుడి చెక్కిళ్లకు తాకించాడు. వెనువెంటనే వేదాంతాల సారం నిండిన గొప్ప స్తోత్రాన్ని ఏకధారగా సామగానం చేశాడు ధ్రువుడు. విష్ణువు మందహాసం చేస్తూ, ధ్రువ, ఏం కావాలో చెప్పు అన్నాడు. ధ్రువుడు, ఓ పరమపురుష, తుమ్మిద పద్మాన్ని అంటి పెట్టుకుని ఉండేలాగా సదా నీ మధుర మందహాస వదన పద్మాన్ని చూస్తూ ఉండాలనే తప్ప నాకు మరే కోరిక లేదు అన్నాడు. అలాగే ఉందువు గానిలే, నీ రాజ్యానికి వెళ్ళి రాజ్యం చేసి ధర్మపాలన నిర్వర్తించు. పిమ్మట నువ్వు నా రూపమైన విశ్వాసానికి శిరోభాగంగా ఉండే ధ్రువపదాన్ని చేరుతావు. కల్పాంతరాలు గతిస్తున్న చెక్కు చెదరని అచల పదాన్ని అలంకరించి వెలుగుతూ ఉంటావు అని చెప్పి అంతర్ధానమయ్యాడు విష్ణువు. ధ్రువుణ్ణి అనుగ్రహించిన విష్ణు అవతరణం ధ్రువనారాయణ అవతారం అని చెప్పబడింది. ధ్రువుడు మాహిష్మతీపురానికి వచ్చాడు. ఉత్తానపాదుడు అతనికి రాజ్యాన్ని అప్పగించి తపస్సుకు వెళ్ళిపోయాడు. ధ్రువుడు చక్కగా రాజ్యపాలన చేస్తున్నాడు. ఉత్తముడు ఇంకా వివాహితుడు కాలేదు. రాజధర్మం అనుసరించి ప్రజలకు వన్యమృగ బాధ లేకుండా చేయడానికి వేటకు వెళ్ళాడు. హిమాలయ పర్వత అరణ్యంలో దుస్వభావులైన యక్షులు విరుచుకుపడి అతన్ని చంపారు. సురుచి
పుత్రశోకంతో అక్కడికి వెళ్ళి అరణ్యంలో రగులుకున్న కార్చిచ్చులో కాలిపోయింది. ధ్రువుడు యక్ష నిర్మూలనం చేయటానికి యక్షనగరమైన అలకా నగరాన్ని ముట్టడించాడు. మాయలమారులైన యక్షులు క్షుద్రమైన మాయాజాలాన్ని ప్రయోగించారు. ధ్రువుడు నారాయణాస్త్రంతో మాయల్ని పటాపంచలు చేసి విజృంభించాడు. కుబేరుడు శరణాగతుడై ధ్రువుణ్ణి మంచి చేసుకుని అనేక సంపదలిచ్చి పంపించాడు. ధ్రువుడు పలువురు కుమారులను కన్నాడు. ఆదర్శ రాజ్యపాలన చేసి స్వయంభువ మనువంశానికి కీర్తి తెచ్చాడు. చిరకాలం రాజ్యం చేసి కుమారుడికి పట్టం కట్టి ధ్రువుడు బద్రికావనానికి వెళ్ళాడు. విష్ణువును ధ్యానిస్తూ బంగారు శరీరాన్ని పొందాడు. విష్ణు ఆదేశంతో విష్ణుభటులు విమానం తెచ్చారు. వారు 4 చేతులతో విష్ణువులాగే ఉన్నారు. ధ్రువుడు వారితో, మా అమ్మకు లేని ఉన్నత పదం నాకు అవసరం లేదు అన్నాడు. విష్ణుదూతలు ముందుగా ఒక దివ్య విమానంలో ధ్రువమండలానికి వెళ్తున్న సునీతిని చూపించారు. అప్పుడు ధ్రువుడు సంతోషించి విమానం ఎక్కి గ్రహమండలాల్ని, నక్షత్ర మండలాల్ని, సప్తర్షి మండలాన్ని దాటి ధ్రువపదానికి చేరాడు. ధ్రువపదాన్నే విష్ణుపదము అని, ధ్రువక్షితి అని అంటారు. విష్ణువు నివాసమైన వైకుంఠము అక్కడే ఉంటుంది. ధ్రువక్షితిలోనే గోలోకము ఉంటుంది. గోలోకములో విష్ణువు 2 చేతులతో కృష్ణుడుగా ప్రకృతి స్వరూపిణి అయిన రాధాదేవితో కలిసి వేణువులు ఊదుతూ ఆనందిస్తూ ఉంటాడు. గోలోకానికి పైన గొప్ప అంధకారం వ్యాపించి ఉంటుంది. ఆ అంధకారానికి అవతల విష్ణువు వైకుంఠవాసుడై వెలుగుతూ ఉంటాడు. ధ్రువుడు సదా విష్ణువును చూస్తూ ఉజ్వల కాంతితో ప్రకాశించాడు. గుంజకు కట్టిన ఆవులాగా సప్తర్షి మండలం అతని చుట్టూరా ప్రదక్షిణం చేస్తుంటే సమస్త నక్షత్ర గ్రహ గణాలతో నిండిన శింసుమారా చక్రం అతని క్రిందుగా తిరుగుతూ ఉంటుంది. గోలోకానికి దిగువ బ్రహ్మ ఉండే సత్యలోకం, జనలోకం, మహర్లోకం, స్వర్లోకం, భువర్లోకం, భూలోకం అనే ఊర్ధ్వలోకాలు 7, భూలోకానికి దిగువ అధోలోకాలనబడే అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ లోకాలు 7 కలిసి 14 లోకాలకు మీదుగా విశ్వ శిఖరాగ్రంపై ధ్రువుడు దిక్కులకు దిక్కుగా అచలపద నక్షత్రంగా ప్రకాశిస్తున్నాడు. దీక్ష ఉండాలే గాని చిన్న పెద్ద అనే తారతమ్యాలు లేకుండా ఎంతటిదైనా సాధించలేనిదంటూ ఉండదు. అందుకు 5 ఏండ్ల ప్రాయంలోనే తపస్సుకు వెళ్ళిన బాలధ్రువుడే తార్కాణం అనే సూతుడు ధ్రువచరిత్ర ముగించి తిరిగి చెప్పడం ప్రారంభించాడు. మత్స్యం కేవలం జలచరమైతే తాబేలు నీటిలోనూ భూమిపైన చరిస్తుంది. నీటిలో నుండి ప్రాణి నేల మీదకు వచ్చింది అంటే జలచర దశ నుంచి భూచర దశకు పరిణామం జరిగిందన్నమాట. అలాంటి తాబేలుగా విష్ణువు అవతరించాడు. అదే దశావతారాల్లో 2వదైన కూర్మావతారం అంటూ సూతుడు మునులకు కూర్మావతార గాథ చెప్పడం ప్రారంభించాడు. దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మథనాన్ని మదించి అమృతాన్ని సాధించడానికి తయారయ్యారు. అమృతం సిద్ధించని అది అంతా మనదే అవుతుంది అని భుజబలంలోనూ సంఖ్యలోనూ అధికులైన రాక్షసులు ఎత్తుగడ వేసుకున్నారు. రాక్షసులకు అమృతంతో అమరత్వం సిద్ధిస్తే మనకు ఒరిగేది ఏముంది, అంతా ఆ విష్ణువుదే భారం అని దేవతలు విష్ణువును నమ్ముకున్నారు. పాలసముద్రంలో మందర పర్వతాన్ని కవ్వంగా నిలబెట్టి వాసుకి మహాసర్పాన్ని తాడుగా చుట్టి చిలకటానికి నిర్ణయం జరిగింది. కానీ మందర పర్వతాన్ని తెచ్చి పాలసముద్రంలో వేయటం ఎవరికీ శక్యం కాని పని. విష్ణువు అనుగ్రహించి ఆ పని నెరవేర్చి గిరిధారి అనిపించుకున్నాడు. రాక్షసులు వాసుకి తల వైపు పట్టుకుంటామని పట్టుబట్టారు. అలాగే ఒప్పుకోండని దేవతలకు చెప్పి విష్ణువు తాను కూడా దేవతలందరి చిట్ట చివర వాసుకి తోక పట్టుకున్నాడు. క్షీరసాగర మథనం ప్రారంభమైంది.